వాట్ ద పవర్. కాదు ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. మార్క్స్ కాదు ఇంపార్టెంట్, మనం సొసైటీని ఎలా లీడ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. మార్క్స్ కాదు ఇంపార్టెంట్, మన రియల్ లైఫ్ లెసన్స్ని నేర్చుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. స్టోరీ చెప్తా. ఏంటంటే ఒక విలేజ్, ఒక స్మాల్ విలేజ్లో ఒక వే ఉంటుంది. ఆ వేలో ఒక పెద్ద రాక్ అనేది ఆ వేని స్టాప్ చేసేస్తుంది. అయితే చాలామంది వస్తుంటారు, దాన్ని లిఫ్ట్ చేయడానికి వాళ్ళ స్ట్రెంత్ మొత్తం యూజ్ చేసి గర్ల్ వస్తుంది. వచ్చి కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ వెపన్ని యూజ్ చేసి అది అయిపోతుంది కదా. ఆ పీసెస్ని అందరూ పక్కకు తీసేస్తారు, రోడ్ అనేది క్లియర్ అయిపోతుంది. సో that's what knowledge gives us, that's what education gives us, that's what the knowledge which we gain from the education. That's why our correspondent Janardhan sir always says education is for happy life. సో మన లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈచ్ డేలో మనం ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాం. కానీ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి మన టీచర్స్ మనల్ని ఎన్నో వేస్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనం డైలీ థ్యాంక్ యూ చెప్పడం అనేది కల్చర్ కదా. దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కదా. అయితే మనము టీచర్స్కే కాదు, ఎవరైనా మనకి హెల్ప్ చేసినా, మనకి ఎన్నో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేసినా మనము థ్యాంక్ యూ చెప్తాం కదా. అది మన కల్చర్. సో అయితే ఎంతమంది మీరు ఈ స్కూల్లో జాయిన్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఓకే, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. మరి ఈ స్కూల్లో జాయిన్ అయినందుకు ఇంతమంది హ్యాపీగా ఫీల్ అయితే మిమ్మల్ని ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి సజెస్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి కదా. ఎంతమంది చెప్పారు? ఐ రియల్లీ అప్రిషియేట్ యూ గైస్. అండ్ అరే రామా, 10th క్లాస్ పిల్లలకి మార్నింగ్ 4కి లేపి నైట్ 11 దాకా చదివించే స్కూల్స్ ఉన్నాయి ఈ డేస్లో. కానీ ఇక్కడ మార్క్స్ కాదు ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. మార్క్స్ కాదు ఇంపార్టెంట్, మనం సొసైటీని ఎలా లీడ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. మార్క్స్ కాదు ఇంపార్టెంట్, మన రియల్ లైఫ్ లెసన్స్ని నేర్చుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. మార్క్స్ కాదు ఇంపార్టెంట్, మనం లైఫ్లో సక్సెస్ అయ్యామా లేదా అనేది ఇంపార్టెంట్. మరి ఇంత మంచి స్కూల్లో మనందరం జాయిన్ అయినందుకు మనకి సజెస్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తుండొచ్చు కదా, అవునా కదా? మరి ఇంత చెప్తున్నావు కదా అక్క, నువ్వు చెప్పావా అనే డౌట్ మీలో రావాలి. అయితే ద సేమ్ క్వశ్చన్ సరే అడిగారు, చెప్పావా థ్యాంక్ యూ అని. సో నేను సార్ నియర్లీ అడిగి 4 years అయింది. నాకు ఈ స్కూల్ సజెస్ట్ చేసిన అంకుల్కి నాకు ఏదన్నా అవార్డు వచ్చినా, ఏదన్నా సర్టిఫికేట్ వచ్చినా, ఏదైనా గుడ్ నేమ్ వచ్చినా, ఇప్పటికీ 4 years అయింది. నేను ఇప్పటికీ కూడా మా పేరెంట్స్కి అండ్ దట్ అంకుల్కి థ్యాంక్ యూ చెప్తా. ఈ హ్యాబిట్ నా నుండి స్టార్ట్ అయింది. నా వేలో మీరందరూ వస్తారని అనుకుంటున్నా. వస్తారా? మీకు ఈ స్కూల్ సజెస్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తారా? అక్కడ చెప్పడంలో మనకి ఏమొస్తుంది? మనకేం రాదు. వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది, మనకి హ్యాపీనెస్ వస్తుంది. వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచడం కంటే ఇంకొక హ్యాపీనెస్ మనకి ఇంకేముంటుంది, అవునా కదా? అయితే మీకు ఈ స్కూల్ సజెస్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తారా? ఓకే.